మంత్రనిధి ప్రేక్షకులకి స్వాగతం. ఈ మంత్రాలు అనేటటువంటివి మననాత్రాయత ఇది మంత్రః అనే దాని వ్యుత్పత్తి. మననం చేత మనల్ని రక్షిస్తూ ఉంటుంది అని. మనం ఏ పూజా కార్యక్రమాలు చేసుకున్నా ఈ మంత్రాలు ఖచ్చితంగా ఉంటాయి. మన హిందూ సంస్కృతిలో ఏ పూజ దేవుణ్ణి తలుచుకోవాలి అంటే మంత్రం లేకుండా మనం దాని జోలికి వెళ్ళాం. ప్రతి దేవతకి ఒక మంత్రం, ప్రతి కోరికకి ఒక మంత్రం, ఇలా అనేక రకాల మంత్రాలు ఉంటాయి. సరే, ఇవన్నీ మంత్రాలు చదువుకుని ఉన్నటువంటి ఆ బ్రాహ్మలు, వేద పండితులు వాళ్ళకి ఓకే. కానీ మరి సాధారణమైన మనుషులు కూడా మరి పూజలు చేసుకోవాలి అంటే ఈ మంత్రం ఎలాగా? ప్రతి పూజకి ప్రతిరోజు పూజ ఇంట్లో చేసుకోవాలి, ప్రతి పూజకి ఎవరో ఒక బ్రాహ్మణోత్తములు అక్కడికి వచ్చి పూజలు చేయాలంటే మనకు చేయలేరు కదా. అందుకనే ఈ మంత్రం విషయం గురించి మనం అర్థం చేసుకోవాలి. మంత్రాలు వైదిక మంత్రాలని, తాంత్రిక మంత్రాలని, ఆగమ మంత్రాలని, పౌరాణిక మంత్రాలని, నామ మంత్రాలని అనేక రకాలుగా ఉన్నాయి. వైదిక మంత్రాలు అంటే వేదంలో చెప్పబడినటువంటి మంత్రాలు. ఈ మంత్రాలు ఉపనయన అధికారం ఉండి ఉపనయనం చేసుకుని గురు సాన్నిధ్యంలో తల్లిదండ్రులని వదిలిపెట్టి నియమంతో ఆ మంత్రాలన్నీ కూడా గ్రహించాలి. మనకి అనేక వేద పాఠశాలలు కనిపిస్తాయి. దాంట్లో ఉపనీతులైనటువంటి ఉపనయనం అనేటువంటి ఒక సంస్కారం చేసుకుని తల్లిదండ్రులందరికీ కూడా దూరంగా ఉంటూ బ్రహ్మచర్యాశ్రమంలో కఠినమైనటువంటి నియమాల్లో వాళ్ళు ఈ వేదాలు అనేవి చదువుతారు. వాళ్ళకి ఆ వేద మంత్రాలు అధికారం వస్తుంది. తాంత్రిక మంత్రాలు తంత్రాన్ని అనుసరించి ఉంటాయి. వాటికి కొన్ని కఠినమైనటువంటి నియమాలు ఆ గురువులు పెడతారు. ఆ గురువుల సాన్నిధ్యంలో ఆ మంత్రాలని సాధన చేసి వాళ్ళు కూడా ఉపాసకులుగా మారతారు. అలాగే పౌరాణిక మంత్రాలు మనకి విష్ణు సహస్రనామం, ఆదిత్య హృదయం, ఇలా స్తోత్ర రూపంగా ఈ పౌరాణిక మంత్రాలన్నీ కూడా ఉంటాయి. అలాగే ఆగమ మంత్రాలు అనేకమైనటువంటి దేవాలయాల్లో ఆ దేవతల్ని తృప్తిపరిచి భక్తులకి అనుగ్రహాన్ని ఇచ్చేవాళ్ళగా ఆ శిలల్ని మార్చడం కోసం ఆగమాలలో చెప్పబడినటువంటి మంత్రాలతో పూజాధికారులు దేవాలయాల్లో నిర్వహిస్తూ ఉంటారు. ఇవి అనే చోట్ల జరిగేది. ఇక ఇది నామమంత్రము అని కూడా ఒకటి ఉంది. ఈ నామమంత్రం అంటే ఈ ఆదిత్య హృదయము, విష్ణు సహస్రనామం అంత పెద్ద పెద్ద స్తోత్రాలు ఉండవు, చిన్న చిన్న మంత్రాలు. కానీ ఎవరైతే ఈ నామమంత్రాన్ని చదువుతారో ఆ నామమంత్రం ఉపయోగించే సమయంలో ఒక నామమంత్రాన్ని కనుక ఉపయోగిస్తే వేదమంత్రానికి ఎటువంటి ఫలితం వస్తుందో ఇక్కడ వీళ్ళకి అటువంటి ఫలితమే వస్తుంది. అంటే ఉపనయన కర్మ జరిగి 12 సంవత్సరాలు వేదాలన్నీ కూడా నేర్చుకున్న వాళ్ళు ఒక్కసారి ఆ మంత్రాన్ని ఉపయోగిస్తే ఎటువంటి ఫలితమో, అవేమీ లేకపోయినా అదే పూజ స్వయంగా చేసుకునే మన పూజలు, మన ఇళ్లలో మనం చేసుకునే నిత్య పూజలు, వాటికి ఆ మంత్రాన్ని, నామమంత్రాన్ని ఉపయోగిస్తే అంతటి ఫలితము వస్తుంది అని చెప్పారు. అందువల్లే ఏమిటండి ఈ నామమంత్రాలు అంటే, వెంకటేశ్వరుడు అంటే మనకు చాలా ఇష్టం. గోవింద అనేటటువంటిది నామం. ఈ గోవింద 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 అని కబలే కబలే గోవింద నామస్మరణం అన్నారు. ముద్ద ముద్దకి గోవింద అని ఎవరైతే స్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళకి అన్నోదకాలకి లోటు ఉండదు. అలాగే నారాయణ, వాసుదేవ, హరే, శ్రీనివాస, ఇలా దేవుడి యొక్క నామాలు ఏవైతే ఉన్నాయో వాటిని పురస్కరించుకుని చెప్పేటటువంటి మంత్రాలు. అందువల్లే శ్రీనివాస గోవింద అని అన్నా పర్వాలా, లేదా శ్రీనివాసాయ నమః అని విభక్తి కలిపి చెప్పినా పర్వాలా. ఆ ఫలితం వేదమంత్రానికి వాళ్ళు చేసేటటువంటి ఫలితం ఈ నామమంత్రంతో వస్తుందిట. ఎప్పుడు? నిత్య ఆరాధనలో, అంటే మనకి మనం చేసుకునే పూజలలో వస్తుంది. ఇప్పుడు ఏదో సమస్య వచ్చింది, ఉపద్రవం వచ్చింది, దానికి ఏదైనా ఒక పరిష్కారం చేసుకోవాలి. అప్పుడు ఈ నామమంత్రాలతో మరి అది చేస్తామా అంటే అది కుదరదు. అందువల్లే ఆ నామమంత్రాలతో అది కుదరదు. కాబట్టి అప్పుడు ఆ వేద మంత్రాలో, లేదా పౌరాణిక మంత్రాలో, లేదా తాంత్రిక మంత్రాలో, లేదా ఆగమ మంత్రాలో తెలుసుకున్న వాళ్ళని మనం ఆశ్రయించి, అయ్యా మాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యని పోగొట్టడానికి ఈ మంత్రాన్ని ఇన్నిసార్లు చేయమని చెప్పారు, మీరు అది మాకు చేసి పెట్టండి అని అడుగుతాం. అప్పుడు వాళ్ళ ఆ మంత్రాలు చేస్తారు.
అందువల్ల దీంట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే ఎవరు ఎక్కువ తక్కువ లేనిలో ఎవరి ఉపయోగాలు ఎవరు చేసిన స్పెషలైజేషన్ వాళ్ళది. ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అనేక విభాగాల్లో డాక్టర్స్ ఉంటారు. కంటికో డాక్టరు, ముక్కుకో డాక్టరు, నరాలకో డాక్టరు, డయాబెటిక్ ఒక డాక్టరు. ఎవరండి గొప్పవాళ్ళు అంటే ఏ రంగానికి ఆ రంగం వాళ్ళు గొప్పవాళ్ళే. కానీ ఒకళ్ళకి ఉపయోగం కావాలంటే ఇతరులు ఎలాగైతే వాళ్ళకి ఉపయోగిస్తారో అలా ఈ నామమంత్రం చేసేవాళ్ళు కూడా మిగతా వాళ్ళని సంప్రదించి వారి సహకారం తీసుకుని ఆ కష్టం నుంచి గట్టెక్కడం అనేది మనకి శాస్త్రంలో చెప్పినటువంటి విధానం. అందువల్ల నామమంత్రము అనేటటువంటి మంత్రాన్ని ఆశ్రయించినప్పటికీ ఆ ఫలితం వస్తుంది. మంత్రం లేకుండా మరి పూజ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకన్నా అవ్వదంటే మంత్రము, యంత్రము, తంత్రము అని 3 కలిస్తేనే ఆ దేవతా శక్తి మనకి వస్తుంది. ఈ పూజ అంతా దేనికి చేస్తాం? మనకు ఏదైనా ఒక నెగిటివ్ ఉందంటే అది పాజిటివ్గా మార్చడానికి. అంటే శక్తి అనేది కావాలి, ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎప్పుడు వస్తుంది అంటే మంత్ర, యంత్ర, తంత్రాలు. తంత్రము అంటే మనం చేసే ప్రొసీజర్. యంత్రము అంటే మనం అక్కడ ఏ దేవతామూర్తికి చేస్తే లేకపోతే ఒక రేఖలు అని గీతలుగా వేసి యంత్రంతో చేస్తారు, దాని ప్రొసీజర్ వేరేగా ఉంటుంది. యంత్రం ప్లేస్లో ఒక విగ్రహం పెట్టాం, దాని ప్రొసీజర్ వేరేగా ఉంటుంది. ఇలా మనం ఏ ప్రొసీజర్ని ఆలోచించి ఫాలో అవుతున్నామో దాన్ని తంత్రమని, ఏ విగ్రహాన్ని ఫాలో అవుతే, ఏ యంత్రాన్ని ఫాలో అవుతే దాని యంత్రమని, ఏ మంత్రాన్ని మనం ఫాలో అవుతే మంత్రమని ఉంటుంది. మంత్రము, యంత్రము, తంత్రము 3 కలిస్తే మనకు అక్కడ శక్తి అనేది వస్తుంది. అందువల్ల మంత్రరహితంగా మనకి మనస్సులో భక్తి ఉండొచ్చు, కానీ భగవంతుడికి ఏదన్నా ఒకటి విషయాన్ని చెప్పాలి అంటే మీడియం కావాలి. మనకి పక్క వాళ్ళు చాలా ఇష్టం, కానీ మనం సైలెంట్గా కూర్చుని లోపల నువ్వంటే నాకు చాలా ఇష్టం చాలా ఇష్టం అనుకుంటే ఇష్టం అనేది పక్క వాళ్ళకి తెలుస్తుందా? మనం అది చెప్తేనే కదా, భావ వ్యక్తీకరణ చేస్తేనే అర్థమవుతుంది. ఆ మన భావనలు వ్యక్తీకరించేవే మంత్రాలు. అది ఆ సూపర్ సోల్, అది భగవంతుడు అంటే పరమాత్మ అని పేరు. మామూలు సోల్స్కి అయితే మన భాషలు అర్థమవుతాయి. సూపర్ సోల్కి కరెక్ట్గా అది ట్రాన్స్మిట్ అవ్వడం కోసమే ఈ మంత్రాలన్నీ చెప్పారు. ఆ మంత్రం ద్వారా అందుకనే నీకు విద్య కావాలా పలానా మంత్రం చేయి, నీకు చదువు కావాలా పలానా మంత్రం చేయి, అంటే విద్య ఎలా కావాలి, విద్యను ఎలా రీచ్ అవ్వాలి అని ఆ మంత్రంలో ఉంటుంది. అందువల్ల ఆ మంత్రాన్ని మనం చాంట్ చేయడం ద్వారా ఆ పరమాత్మ వీడికి విద్య కోసం వీడు నన్ను ప్రార్థన చేస్తున్నాడు అని విద్యని ఇస్తూ ఉంటాడట. ఆ కనెక్ట్ అయ్యే కోడ్స్, డీకోడ్ లాంగ్వేజ్ అంతా కూడా ఆ మంత్రాల్లో ఉంది. కాబట్టి ఆ ఎనర్జీ సర్క్యూట్లో ఈ మంత్రాల యొక్క పనితీరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందువల్ల మంత్రం ఖచ్చితంగా ప్రతి పూజా కార్యక్రమంలోనూ మనం చేస్తూ ఉంటాం. ఇలా మరెన్నో విషయాలు మీరందరూ తెలుసుకుని అందరూ కూడా దీంట్లో అవగాహనని పెంచుకుంటారు అని మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అందరినీ కూడా కోరుతూ, లోకా సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు.